ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆలోచనకర్త అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ప్రత్యేకంగా విశ్రాంతి దినమందు నీ నామమును స్తుతించి గణపరిచే కృపను మాకు దయచేస్తున్నందుకే నీకు స్తోత్రాలు. తోడయుండండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. నా దోషము కప్పుకొనుక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. గత 9వ నెలంతా కూడా ఆశ్చర్యకరమైన కృపచేత దేవుడు నిన్ను నన్ను ఆదరించాడు. 10వ నెల మొదటి విశ్రాంతి దినములను అడుగుపెట్టాం. అనగా ఆయన శరీరము ఆయన రక్తము స్వీకరించే దినం. ఆయన సన్నిధిలో ఈ రోజున నీవు అడుగుపెట్టే ఈ సమయం, అడుగుపెట్టే ఈ క్షణంలో పరిశుద్ధమైన జీవితం కలిగి నువ్వు అడుగుపెట్టాలి. ఎందుకంటే కీర్తనకారుడైన దావీదు 32వ కీర్తన రాస్తూ అంటాడు, నా దోషం కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకున్నాను. చాలామంది కప్పుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు, కప్పుకునే ఆలోచనలోనే ఉన్నారు, వాటిని దాచిపెట్టే ఆలోచనలోనే ఉన్నారు. హృదయంలో ఉన్న పాపం, హృదయంలో ఉన్న ఆవేదన, హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గత, హృదయంలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వ్యభిచారపు మనసు, హృదయంలో ఉన్నటువంటి కల్మషంతో నింపబడిన ఈ ఆలోచనలన్నింటినీ కూడా లోపల కప్పుకుంటూ ఉన్నారు. పైకి వారు పరిశుద్ధంగానే కనబడుతూ ఉన్నారు, పైకి వారు దేవుని నీతిని నెరవేర్చేవారుగా కనబడుతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డ, మరి ఈ రోజున ఆయన శరీరము ఆయన రక్తాన్ని స్వీకరించే నీవు ఏ చేతితో, ఏ హృదయంతో, ఏ మనసుతో వెళుతూ ఉన్నావు. త్రాగుతున్నవారు త్రాగుతూ ఉన్నారు, వ్యభిచారపు ఆలోచనలు ఉన్నవారు వ్యభిచారపు ఆలోచనలు ఉన్నారు, ప్యాకెట్లో ఉన్నారు, ప్యాకెట్లో ఉన్నారు. ఇవన్నీ కలిగి ప్రభురాత్రి భోజనపు ఆదివారపు ఆరాధన సమయంలో వాటిని పట్టుకుని వాటిని అపవిత్రపరుస్తూ ఉన్నారు. మనసు అపవిత్రం, చూపు అపవిత్రం, ఆలోచన అపవిత్రం. వారు కూర్చున్న చోటు, నిలబడే చోటు, ఆలోచించే విధానం ప్రతిదీ కూడా అపవిత్రమైనదే. దేవుని ఎదుట కాస్త సమయం మోకరిల్లి పశ్చాత్తాపపడి, ప్రభువా నా అంతరంగపు దోషములు, నా పాపములు వీటన్నిటిని క్షమించాయా అని యేసయ్య పాదాలు పట్టుకుని తీరు కూడా, పరిస్థితి కూడా కనబడడం లేదు. వస్తూ ఉన్నారు, నేరుగా వాటిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వాటిని భుజించిన మరుక్షణంలో కొన్ని క్షణాలు, కొంత సమయం తర్వాత మరలా లోక సంబంధంగా త్రాగడం, తిరగడం, ఆడడం, రకరకాలైనటువంటి వాటికి అప్పగిస్తున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డ, ఈ వాక్యం అందరూ వింటున్నారో వారందరితో కూడా ఈరోజు ఇదిగో ఈ వాక్కు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు అటువంటి ఆలోచన కలిగి ఉంటే, ఒకవేళ అటువంటి తలంపు కలిగి ఉంటే, ఒకవేళ అటువంటి ఉద్దేశం కలిగి ఉంటే వాటిని ప్రక్కన పెట్టు, పరిశుద్ధంగా జీవించడం మొదలుపెట్టు. ఎందుకంటే ఆయన రాకడెప్పుడో, మన పోకడెప్పుడో తెలీదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. అనుకోని గడియలో ఆయన రాబోతున్నాడు గనుకనే మీరు సిద్ధముగా ఉండు అన్నాడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో. మరి దేవుని బిడ్డ, నీలో సిద్ధపాటు ఉందా? నీలో సిద్ధమైన మనసు ఉందా? నీలో సిద్ధమైన ఆలోచనలు ఉన్నాయా? ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నా? ఏ విధమైన ఉద్దేశాలు కలిగి ఉన్నా? నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పరిపూర్ణమైన ప్రేమతో. నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నా యేసయ్య నేటి దినం వరకు కూడా నిన్ను సజీవంగా ఉంచాడు, సజీవమైన కృపతో నింపాడు, సజీవమైన రెక్కల క్రింద నిన్ను దాచాడు. ఎవరు చూపించలేని ప్రేమ నీపైన చూపాడు ఆయన. నెల వచ్చేసరికి నీ ప్రక్కనున్న కుటుంబాలన్నిటికంటే కూడా ఒక ఉన్నతమైన ఘనతనిచ్చి, ఉన్నతమైనటువంటి మునుపడు కంటే అధికమైన మేలుతో నింపుతూ ఉన్నాడు. అయినను నువ్వు లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నావు ఇంకా, అయినను భ్రష్టమైన మనసుతో జీవిస్తున్నావు ఇంకా, అయినను లోక సంబంధమైన లోబుగా జీవిస్తూ ఉన్నావు. వ్యర్థుడిగా గమనించు. నువ్వు అడుగుపెట్టేది పరిశుద్ధ స్థలం, నువ్వు సమీపించేది కూడా పరిశుద్ధమైనవి. దైవజనురాలు అవి వంటగదిలో చేసినను పరిశుద్ధాత్ముడు వాటిని పరిశుద్ధపరిచాడు. అవి పరిశుద్ధమైనవి. ఆ పరిశుద్ధమైనటువంటి వాటిని స్వీకరించేటప్పుడు ఇక్కడ అంటాడు కదా దావీదంటే, నా దోషం ఒప్పుకొనక దేవుని ఎదుట నేను ఒప్పుకున్నాను. కప్పుకోవద్దో, దేవుని ఎదుట ఒప్పుకో. 28వ అధ్యాయంలో సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దెలుడో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుతాడు. మరి ఆ కనికరం పొందడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా జీవించుటకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు పాట పాడినా, వాయిద్యంలో వాయించినా, నువ్వేం చేసినా పరిశుద్ధమైన మనసుతో చేయి, పరిశుద్ధమైన మనసుతో సాగిలపడు దేవుని ఎదుట. అప్పుడే పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మహిమ అనేది నీ మీద నిలిచి ఉంటుంది. మరి ఈ రోజున ఈ ప్రత్యేకమైనటువంటి విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నటువంటి నీవు పరిశుద్ధపరచబడదువుగాక, పరిశుద్ధమైన మనసుతో అడుగు పెడదువుగాక. ఈ మాటలన్నీ నీ జీవితంలో, నీ హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆశీర్వాదమునకు కారణభూతుడా నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున ప్రత్యేకముగా విశ్రాంతి దినాన్న
ఈ మాటలు మేము ప్రభ చెవులారా విని ప్రభ మనసారా వాటిని మా హృదయంలో భద్రపరుచుకునే కృప మాకు దయచేయండి. తోడై ఉండండి, ఆదరించండి, బలపరచండి, శక్తిని దయచేయమని, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ